దీన్ని ఆధారం చేసుకుని కొంతమంది మేము క్రైస్తవులకు అండగా నిలబడతాం, క్రైస్తవుల పక్షాన మాట్లాడడానికి ఒక గొంతు కావాలా పార్లమెంట్ లో, పార్టీలు పెట్టుకుంటారు కొంతమంది సేవకులు. పార్టీలు పెట్టాల్సిన అవసరం లేదు, పార్టీలు పెట్టమనే వాక్యంలో ఎక్కడ లేదు. నీకు క్రైస్తవుల గురించి, దేవుని సువార్త గురించి అంత భారం ఉంటే, పరిచర్య గురించి నీకు అంత భారం ఉంటే నువ్వు ప్రార్థన చెయ్యి, పరిచర్య చెయ్యు. ఎట్లా అయితే దేవుని సువార్త తీసుకెళ్లాలా అని పరిచర్య చెయ్యు. నువ్వు పార్టీ పెడితే పరిచర్య జరుగుతుంది, క్రైస్తవులకు సెక్యూరిటీ దొరుకుతుంది అని నువ్వు అనుకోవడం అది నీ అజ్ఞానం, అది వాక్యానికి విరుద్ధమైన పని. అఫ్ కోర్స్ విశ్వాసులు అనేవారు, దేవుని భయము భక్తి కలిగిన వారు అధికారంలో ఉండడం అనేది దేవుని చిత్తమే. కానీ సేవకుడు సేవకుడే, అధికారే. సేవకుడు అధికారి కాదు, అధికారి సేవకుడు కాదు. దావీదు గురించి చాలా మంది మాట్లాడతారు. దావీదును దేవుడు రాజుగా ఉండడానికి అభిషేకించి, ఆ ప్రవక్తగా కాదు ఆయన ఉండడానికి ఆ దేవుడు అభిషేకించి. ప్రవక్తలు ఏడవట అధికారం చేయాల, ప్రవక్తలు దేవుని పరిచయం చేసేవారు, అధికారం కోసం పరిగెత్తలేదు. డాక్టర్ బిల్లీ గ్రహం గారు ప్రపంచవ్యాప్తంగా గొప్ప సేవకుడు. ఆయన ఎన్నో ఆత్మలను దేవుని కొరకు సంపాదించిన వ్యక్తి. అమెరికన్ గవర్నమెంట్ బిల్లీ గ్రహం గారికి 2 or 3 times ప్రెసిడెంట్ గా ఉండడానికి ఆఫర్ ఇచ్చారంట, రిక్వెస్ట్ చేశారంట ఆయన. అప్పుడు బిల్లీ గ్రహం గారు ఇచ్చిన రిప్లై ఏంటంటే, మహోన్నతుని అధికారము క్రింద పనిచేయడం, ఆ ఉన్నతమైన పదవిని విడిచిపెట్టి ఈ చిన్న పదవి దగ్గరికి నన్ను ఎందుకు రమ్మంటున్నారు, ఆ చిన్న పదవి నేను ఎట్లా పోవాలా, అది నాకు తగనిది, దానికంటే ఉన్నతమైన పదవి నా దేవుని సేవించడమే, సువార్త ప్రకటించడమే అని ఆయన వాళ్ళకి సమాధానం ఇచ్చింది. వచ్చిన ఆఫర్ని రిజెక్ట్ చేసిండు ఆయన. అంటే ఆయనకు క్రైస్తవుల పట్ల శ్రద్ధ లేదా, ఆయనకు విశ్వాసం పట్ల, పరిచర్య పట్ల ఆయనకి ఆసక్తి లేదా, బాధ్యత లేవా? కాదు. పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న వ్యక్తులు ఏర్పరచబడ్డ వాళ్ళు అట్లుంటారు.